ఏమంటాడంటే, అయ్యో నా కుమారుడు ఇదిగో నా యందు విశ్వాసంతో బ్రతుకుతా ఉన్నాడు, మరలా పాపం వైపు చూస్తా ఉన్నాడు. అయ్యో నా కుమార్తె నా యందు భయభక్తులు కలిగి జీవించింది, అదిగో మరలా పాపంలో దిగజారిపోతా ఉంది. అటువంటి వ్యక్తిని నేను విడవకూడదు. అటువంటి వ్యక్తి మరలా నా దగ్గరికి రావాలంటే ప్రియులారా, మనుష్యుడు సుఖానికి అలవాటు పడిపోయిన వాడు. వాడికి అవసరతలు లేనప్పుడు, వాడికి సంతోషంగా జీవితం సాగిస్తున్నప్పుడు దేవుడు అవసరం లేదు వాడికి. దేవుడు వద్దని ప్రార్థన విడిచిపెడతాడు. దేవుడు నాకు అవసరం లేదని శత్రు సమూహమైన ఆ యొక్క స్నేహితులతో తిరుగుతాడు. ప్రియులారా, తిరిగి తిరిగి వాడు జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. మరలా ఎప్పుడు దేవుడు కావాలో తెలుసా? ఏ వ్యక్తి మనసు అయితే బాధపడతాదో, ఏ వ్యక్తి మనసు అయితే భయంతో ఆరాధన చెందుతుందో, అయ్యో నన్ను ఓదార్చేవారు ఎవరు, అయ్యో నన్ను నడిపించేవారు ఎవరు, అయ్యో నన్ను రక్షించేవారు ఎవరని ఎప్పుడైతే ఒక వ్యక్తి మనసు కొట్టుకుంటుందో ఆ వ్యక్తి మాత్రమే దేవుని దగ్గరికి రాగలడు. ప్రియులారా, ఇక ఎవ్వరు నిన్ను ఎంతగా నువ్వు ఒక భక్తిహీనుడివైనా నిన్ను మార్చలేని ఆశపడుతున్నా నేను మార్చలేను. ఈ యొక్క సేవకులు మార్చలేదు, సంఘంలో ఉన్నవారు ఎవరు మార్చలేరు. కానీ దేవుడే మార్చాలనుకునేటప్పుడు నీకేం చేస్తాడో తెలుసా? నీకు దెబ్బ కొడతాడంట. అదే ప్రియులరా, ఆయన గాయపరిచి ఆయన గాయంను కొట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆ తర్వాత మాట చాలా బాగుంటుంది. ఏమనంటే, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధల